ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా వందనాలు. వెల్కమ్ టు మల్లిగేస్ డివైన్ టైల్స్. పిల్లలు, ఈరోజు మనం తెలుసుకున్న నవ్వు. అబ్రహాము శారాను ఎంతగానో ప్రేమించాడు. అయితే అబ్రహాముకు శారాకు పిల్లలు లేరు. పైగా శారా ఏమో ముసలి ఆమె అయిపోతుంది. అయితే ఒక రాత్రి దేవుడు అబ్రహాముకు ఒక కొత్త వాగ్దానం ఇచ్చి అతనితో, అబ్రహామా, ఆకాశం వైపు చూచి అక్కడ ఉన్న నక్షత్రాలన్నిటినీ నీవు లెక్కించగలవేమో చూడు. నీ కుటుంబం కూడా లెక్కింపలేనంత పెద్దదవుతుంది. నీకు వాగ్దానం చేస్తున్నాను. నీ కుటుంబం లోకానికి ఎంతగానో అద్భుతమైన పని ఒకటి చేస్తుంది అని చెప్పాడు. శారాకి అప్పటికే పిల్లలు కలిగే వయసు మీరిపోయింది కనుక అది నమ్మడం కష్టమే. అయినప్పటికీ దేవుడు తన వాగ్దానాన్ని నెరవేరుస్తాడని అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు. ఒకరోజు అబ్రహాము బాగా ఎండ కాచే వేళ తన గుడారం బయట కూర్చొని ఉన్నాడు. అతడు పైకి చూడగానే అక్కడ దగ్గరలో 3 మనుషులు నిలబడి ఉన్నట్టు గమనించాడు. అబ్రహాము చాలా ఉదార స్వభావం కలిగినవాడు. అతిథులకు భోజనం పెట్టడం అంటే అతనికి చాలా ఇష్టం. మీరు ఏదైనా కాస్త తినాలనుకుంటున్నారా అని వాళ్ళని అడిగాడు. శారా వాళ్ళకి మంచి భోజనం తయారు చేసింది. వాళ్ళంతా కూర్చొని కలిసి భోజనం చేశాక అకస్మాత్తుగా వాళ్ళు అబ్రహాముతో ఒక వింతైన సంగతిని చెప్పారు. వచ్చే సంవత్సరం ఇదే సమయానికి నీకు నీ భార్య శారాకి ఒక కుమారుడు పుడతాడు. ఈ మనుషులు దేవునికి వద్ద నుండి వచ్చారని అబ్రహాముకు తెలిసిపోయింది కనుక అతడు విన్ని మాటలు నమ్మాడు. అయితే శారా ఈ మాటలు విన్నప్పుడు వాటిని నమ్మలేకపోయింది. ఆమె బిగ్గరగా నవ్వి, నా వయసులో పిల్లలను కనడం ఎలా సాధ్యం అనుకుంది. అయితే శారా నవ్వడం దేవుడు విని, శారా, ఎందుకు నవ్వుతున్నావు? దేవునికి అసాధ్యమైంది ఏదైనా ఉందా అని అడిగాడు. దేవుడు తన వాగ్దానాన్ని నిలబెట్టుకొని ఇచ్చిన మాట ప్రకారం సరిగ్గా 1 సంవత్సరం తర్వాత వాళ్ళకి ఒక కొడుకును అనుగ్రహించాడు. అబ్రహాము ఆ అబ్బాయికి ఇస్సాకు అని పేరు పెట్టాడు. ఇస్సాకు అంటే నవ్వు అని అర్థం. స్టోరీ నచ్చిందా పిల్లలు? నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.